బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. మేజర్ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడా రంగాల్లో రాణించాలన్న ఎమ్మెల్యే జోగురామన్న. నగరంలోని షేక్పేటలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన. పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కొడంగల్లో చేయూతను అందిస్తున్న కిసాన్ బంధు సంస్థ. అనాథ విద్యార్థులకు ఆర్థిక సహాయం. సూర్యాపేట జిల్లా ముకుందాపురం వద్ద అదుపు తప్పి కారు బోల్తా. అమలాపురం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి నిర్వహించారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడా రంగాల్లో రాణించాలని అన్నారు. జిల్లాలో స్టేడియాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. సాధించడం అంటే ఇది నిజంగా కూడా మన జిల్లాకు, మన స్పోర్ట్స్ స్కూల్కు, ఆ స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే నిజంగా కోచెస్ కూడా ప్రత్యేకంగా పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడే గోవర్ధన్ గారు మాట్లాడిన, డిఎస్పీ గారు మాట్లాడినా, మేము మరొకసారి కూడా ఇటువంటి సమావేశాల్లో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మేము కూర్చొని ఇప్పుడు ఇంకా కోచెస్ విషయంలో కూడా మనం ప్రపోజల్ పంపించినాం. ఇంకా హాకీ మైదానం కొరకు ఒక మంచి ఏదైతే మనం ఈరోజు హాకీ, వాలీబాల్, ఖోఖో, ఫుట్బాల్ చేస్తే మిగతా క్రీడలు చాలా సమటువంటి నిర్వహించుకోవడానికి మరి ఇంకా మనకు కావాల్సినటువంటి వసతుల్ని కూడా మనం ప్రభుత్వానికి పంపడం జరిగింది. మరి నేను కూడా ఖచ్చితంగా మనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. 24 లక్షల రూపాయల నిధులతో దత్తాత్రేయ నగర్, వినోబా నగర్లోని పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, మహమ్మద్ షకీల్, అహ్మద్, బాలకృష్ణ, మధుసూదన్, శివ పాల్గొన్నారు. వీడియో తీయాలి, ఫోన్ కిందకి. ఒక మనిషి వస్తుంది వెళ్ళిపోతాం. ఫోటోస్ పంపి, ఫోటోస్ కూడా కొడతాను. జై గోపన్న! జై గోపన్న! జై గోపన్న!
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. అమలాపురం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పుల్లూరు దళితవాడలో సర్పంచ్ ఆధ్వర్యంలో సారాపై దండోరా కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఎవరైనా నాటు సారా కాచినా వారి పేర్లు తెలియజేసిన వారికి 10,000 రూపాయలు, అమ్మిన వారి పేర్లు తెలియజేస్తే 5,000 రూపాయలు బహుమానం ఇస్తామని పుల్లూరు సర్పంచ్ తెలిపారు. పుల్లూరు అర్జున వాళ్ళు సారాయి అమ్మితే పట్టించిన వాళ్ళకి 5,000 రూపాయలు, రేషన్ కార్డు కానీ, భీమ్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ గ్రూపులో ఉన్నా కూడా గవర్నమెంట్ ఎత్తిచ్చేస్తుందంట. ఎవరు వచ్చినా రికమెండేషన్ కానీ, మినిస్టర్లు కానీ ఎవరు వచ్చినా కూడా ఏం కట్టుబడి తగ్గదు. దానిపైన గవర్నమెంట్ చర్య ఎత్తుకుంటుంది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న దళిత దండోరా దీక్షకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడ యూత్ కాంగ్రెస్ మహేశ్వరం అధ్యక్షుడు రాఘవేందర్ ఆధ్వర్యంలో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి, అమరేందర్ రెడ్డి, యాదిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం కోసం పోయినరు, రాజీనామా చేసి మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవండి. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. అందరూ కూడా వాళ్ళ పేద బిడ్డలందరూ అదేవిధంగా అన్ని కులాలు, అన్ని వర్గాల బిడ్డల్ని ఆదరించి ఐక్యం చేసి అందరి సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ వెంట ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది. మీ బతుకులు మార్చేంత వరకు మీకు తోడుగా ఉంటుంది. మంచి పరిపాలన అందిస్తుందని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని సందర్భంగా తెలియజేస్తూ మా సోదరుడు కొడంగల్ మండలం టేకుల్కోడ్ గ్రామానికి చెందిన రైతు దంపతుల మృతితో 4 పిల్లలు అనాథలయ్యారు. వీరిని గుర్తించిన తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు సంస్థను ఆశ్రయించింది. అనాథలైన ఆ 4 విద్యార్థులను ఆదుకోవాలని కోరడంతో కిసాన్ బంధు సంస్థ ఆర్థిక సాయం అందించడం, వారి చదువుల కోసం సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించాలనే సంకల్పంతో కిసాన్ బంధు సంస్థ ప్రతినిధులు సతీష్, స్నేహ, ప్రబోధ్, అరుణ్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనాథలైన విద్యార్థులకు కిసాన్ సంస్థ అండగా నిలవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అనాథ విద్యార్థులు రాజు, గణేష్, పూజ, శ్రావణులకు 10,000 రూపాయల నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రామ్రెడ్డి, గోపాల్, కరుణాకర్, వెంకట్, రాములు, అంజిలప్ప పాల్గొన్నారు. విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ఎంఈఓ రామరెడ్డి సార్ గారు, విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ సార్ గారు, గౌరవరం గోపాల్ గారు, అదేవిధంగా కన్నయ్య టీచర్ గారు, మిగతా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ 4 పిల్లలు కూడా తల్లిదండ్రిని కోల్పోయి అనాథలుగా బతుకుతున్నటువంటి విషయాన్ని కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ స్నేహ వాళ్ళ దృష్టికి తీసుకుపోగా సతీష్ స్నేహ ఇద్దరు కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇంతకుముందు మీ అందరితో మాట్లాడినటువంటి ప్రబోధ్, అరుణ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ద్వారా ఈ యొక్క కుటుంబానికి, ఈ పిల్లలకు పోషణ కొరకు, ఈ అమ్మాయి చదువుల కొరకు 10,000 రూపాయలను వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెలకు సరిపడేటటువంటి కిరాణా సామాను కూడా అందించడం జరిగింది. మరి ఇక ముందు కూడా ఈ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈ విజ్ఞప్తితో పాటుగా వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నా తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థులతో మనవి చేస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీరందరూ కూడా మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి చదువు తప్ప వేరే ఏ మార్గం కూడా మనల్ని జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కష్టపడి చదవాలని చెప్పి, చదవడానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలను
కిసాన్ బంధు తెలంగాణ విద్యావంతుల వేదిక తీరుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ ఎంఈఓ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ పిల్లలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి కేజీబీవీలన, ఆశ్రమ స్కూలా, గురుకులాన ఎక్కడైనా వీలైతే అక్కడ సార్ రికమెండ్ చేసి ఈ పిల్లలను హాస్టల్లో చేర్పించాల్సిందిగా సార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఆ బాబు పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పత్రిక మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరన్నా దాతలు ఉన్నట్లయితే ముందుకొచ్చి ఈ యొక్క చిన్నారులను ఆదుకోవాల్సిందిగా తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ నాగేంద్ర ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మద్దతుగా ఒక్కరోజు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఈరవత్రి అనిల్ కుమార్ దీక్షలో పాల్గొని పార్టీ కార్యకర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం హుజురాబాద్ ఎన్నికల కోసమే కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిండు. మేము యువజన కాంగ్రెస్ తరఫున ఒకటే అడుగుతున్నాం, దళిత బంధు అనే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఈ దళిత బంధు అనే పథకం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో అమలు చేయాలని యువజన కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్యులు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ గారు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాడు. ఇప్పుడు దళిత బంధు అనేది కూడా అందులో భాగంలోనిదే. ఈ దళిత బంధు దళితుల కోసం, దళితుల గురించి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మన బాల్కొండ ఎమ్మెల్యేన్నర ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కడం జరిగింది. ముఖ్యంగా దళితులని, ఒక దళిత నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తా అని చెప్పడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పాడు. నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు. ఇలా అన్ని మోసాలు చేసి అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. ఈ దళిత బంధు 10 లక్షల రూపాయలు పెట్టుబడితో వాళ్లకు సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మేము ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, దళిత బంధు అనేది హుజురాబాద్ నియోజకవర్గానికి ఎందుకు పరిమితమైంది? ఇలా హుజురాబాద్ నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి మేము అడిగేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు ఎందుకు జమ చేయట్లేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు గారా? వాళ్ళు వెనుకబడి లేరా? మరి వాళ్ళ ఓట్ల కోసమే దళిత బంధు ఇస్తున్నారా? ఓట్లు అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత దళిత బంధు బంద్ చేస్తారా? మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయట్లేదు? ఇవాళ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సంస్థ మౌలానా ఖుద్ బోధిన్ నాద్వి మొజుద్దీన్లో నాద్వి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దోసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ ఇంతియాజ్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఇలాంటి క్యాంపులు నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. కరోనా కారణంగా పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్లే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి క్యాంపుల ద్వారా ప్రజలకు సహాయపడుతున్న సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ऑल इंडिया तहरीक क़याम इंसानियत द मैसेज ऑफ ह्यूमैनिटी ईस्ट जोन हैदराबाद की तरफ से लालबाग KSK फंक्शन हॉल में फ्री मेडिकल कैंप लगाया गया है। ये ऑर्गेनाइजेशन 1974 से पूरे मुल्क में काम कर रहा है। इसका टारगेट इंसानियत है। ये नॉन पॉलिटिकल, नॉन रिलीजियस है। इंसानियत की खिदमत के लिए पूरे हिंदुस्तान में यह ऑर्गेनाइजेशन अपनी पूरी ताकत के साथ काम कर रहा है। जैसा कि आप देख रहे हैं, यहाँ फ्री मेडिकल कैंप लगाया गया है। ये लोगों की खिदमत के लिए लगाया गया है।
इंसान के पास जो अहम तरीन चीज़ है, अनमोल चीज़, वो दिल है और एक दिल ही दूसरे दिल के दर्द को समझ सकता है। उस दिल के दर्द को समझने के लिए उसका नाम इंसानियत है। दूसरों की परेशानियों को समझना, दूसरों के मसलों को समझना और अपनी ताकत और अपनी हैसियत के मुताबिक उसकी ज़रूरत और उसकी वो परेशानी को दूर करने की कोशिश करना। पैम इंसानियत द मैसेज ऑफ ह्यूमैनिटी ईस्ट जोन हैदराबाद गुज़िश्ता 4 साल से ईस्ट जोन में काम कर रहा है। फ्री मेडिकल कैंप होते हैं, ब्लड डोनेशन कैंप होता है और गांधी उस्मानिया हॉस्पिटल के पास फ्री ब्रेकफास्ट प्रोग्राम होता है और हॉस्पिटल्स विज़िट किए जाते हैं और समर कैंप्स लगाए जाते हैं और रातों में जो लोग ठंडक की वजह से जिसके पास बेडशीट ओढ़ने के लिए चादरें नहीं होती वो पहुंचाए जाते हैं। इमरजेंसी के अंदर लोगों को ब्लड डोनेट किया जाता है जिसको जैसी ज़रूरत पेश आए। అంబర్పేట నియోజకవర్గంలోని మా గోల్నాక డివిజన్లో ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అందరూ ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఈరోజు కరోనా కష్టకాలంలో ఎన్నో సమస్యల నుంచి మనము ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఈరోజు ఈ స్థాయికి ఎన్నో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనా నుంచి కూడా విముక్తి పొంది ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా సమస్యలు వచ్చినా, ఏదైనా హెల్త్ సమస్యలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు పెట్టడం వల్ల ఏదైనా సమస్యలు ఉన్నా కానీ తెల్లడం కావడం వల్ల ప్రజలందరూ ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు జాగ్రత్త పడే ఎందుకు ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈ ఆర్గనైజేషన్స్కి నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గోల్నాక డివిజన్లో ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా ఎన్నైనా పెడితే వారందరికీ సహాయ సహకారంగా మేము ఎప్పుడు మా గోల్నాక కార్పొరేటర్గా గోల్నాక ప్రజలకు మేము ఎల్లప్పుడూ తోడుంటాం. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ కానీ ప్రజలకు సేవ చేసే ఏ కార్యక్రమాలైనా ప్రజలకు అవసరం వచ్చేటువంటి కార్యక్రమాలు చేపడితే మా గోల్నాక డివిజన్లో చేపడితే మేము ఎప్పుడు శాయశక్తులుగా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. వాళ్ళకి ఏ విధంగా సాయం కావాలన్నా ఆ విధంగా మేము ముందుంటామని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, సింగరేణి అధికారులు వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు నూతన స్కూల్ బిల్డింగ్ నిర్మించి సింగరేణి యాజమాన్యం నడిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సంపత్, మహేష్, రమేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే పందుల శైర వ్యవహారం, అలాగే దోమలకు సంబంధించినవి కూడా ఇప్పటి వరకు ఆ దోమల మందుని కొట్టకపోవడం బాధాకరం. మరి అనేక మంది కార్మికులు కూడా కార్మిక పిల్లలు రోగాన బారిన పడుతున్నారు. కలుషితమైన నీరు వస్తుంది. మరి ఆ వాటర్ని కూడా ఫిల్టర్ చేయడం లేదు. ఇవన్నీ సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాలనీ అభివృద్ధి చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా కూడా విఫలమైంది. మరి 100 సంవత్సరాలు కలిగిన సింగరేణి అయిన సందర్భంగా ఈ సెంటనరీ కాలనీ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి సెంటనరీ కాలనీ అభివృద్ధి 2000 చిల్లర క్వార్టర్స్ ఉన్నాయి, 2000 కుటుంబాలు కార్మిక కుటుంబాలు ఉన్నాయి. కనీస వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు ఇవాళ క్వార్టర్స్లలో ఉంటున్న కార్మికులు అందరికీ కూడా అనేకమైన సమస్యలతో ఉన్నాడు. ఇవాళ శుభ్రత లేదు, వైద్యం లేదు, సరైన విద్య అందించడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం ఈ యొక్క 25 సంవత్సరాలు సెంటనరీ కాలనీ నిర్మించి 25 సంవత్సరాలైన సందర్భంగా అభివృద్ధి చేయాలి. గతంలో సింగరేణి అధికారులు పాదయాత్రలు ప్రారంభించి ఏ కార్మికునికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వెంటనే పరిష్కరించేది. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా పాదయాత్రలు సింగరేణి యాజమాన్యం ప్రారంభించలేదు. ఇప్పుడు వెంటనే పాదయాత్రలు ప్రారంభించి కార్మికుల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దశగా తాగునీరు కానీ ఏది కూడా శుభ్రంగా లేదు. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ అతర వ్యవస్థగా ఉన్నది. క్వార్టర్స్లకు కార్మికులు వద్దామంటే భయపడుతున్నారు. ఓదికు డోర్స్ లేవు, కిటికీలు లేవు. డెవలప్మెంట్ కూడా పూర్తిగా సెంటనరీ కాలనీ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా కూడా సింగరేణి అధికారులు ఈ యొక్క సెంటనరీ కాలనీని పట్టించుకొని ఈ యొక్క డిస్పెన్సర్ని, ఇక్కడ ఉన్న ఈ స్కూల్ని
అలాగే ఈ యొక్క కార్మిక కోటాలని బాగు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అలాగే జిఎం ఆఫీసును కూడా ముట్టడి చేసే దశగా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని సింగరేణి యాజమాన్యాన్ని అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డక్కలి కులానికి రిజర్వేషన్లు అమలు కావడం లేదని, హక్కుల సాధన కోసం భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర డక్కలి కుల సంఘం చైర్మన్ మోహన్ అన్నారు. నగరంలోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డక్కలి సంఘం రాష్ట్ర స్థాయి మహిళా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ తమ పిల్లలకు సరైన విద్య, వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జాతి ప్రజలకు నివసించడానికి గూడు కూడా లేదని, ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డక్కలి కులాలు భారీ ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర పదవులకు అర్హులు కారు కాబట్టి దయచేసి మీద ఉన్న వారు ఎవరైనా రాష్ట్ర పదవికి పోటీలో ఉంటారన్న వాళ్ళు దయచేసి అనేది భావించదు. ఓకే, మీరు పోటీ ఉంటే మామూలు అర్హులు ఇప్పుడు ఇది జిల్లా బాధ్యులు ఉండొచ్చు కానీ రాష్ట్ర అమ్మ మీరు మధ్యలో కూర్చున్నారు కదా రెండుసారి వాళ్ళు, మీరు రామ్మా, రండి రండి అనిత గారు రండి. చైర్మన్ నా పేరు మోహన్, నేను వరంగల్ నుంచి వచ్చాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము చాలా అణగారి కులం నుంచి వచ్చాము. మేము ఎస్సీ ఉపకులంలో మేము 59 కులాలలో మేము ఒకరము. మేము డక్కలి కులము. మరి మేము ఊరికి చాలా దూరంగా ఉంటాము. మాకు చదువుకునే వ్యక్తులు చాలా తక్కువ ఉంటాము. మాకు కావాల్సింది ఏంటంటే మా పిల్లలు చదువుకోవడానికి, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎదగడానికి, ఇంకా డబుల్ బెడ్రూమ్లు కానీ అలాంటివి ఏమీ లేవు. మా కులాన్ని ఏ రిజర్వేషన్ వచ్చినా మాదిగలు మాలలే అనుభవిస్తున్నారు. మాకు ఉపకులాలు అంటే వాళ్ళకి ఎవరికి ఏమి రిజర్వేషన్లు లేవు. మాకు జరగబోయే దేంట్లో అయినా కానీ వచ్చే ఎస్సీ రిజర్వేషన్లో కానీ మా ఉపకులాలకి తప్పకుండా న్యాయం చేయాలని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైలా కమిటీని ఏర్పరచుకొని దాని ద్వారా రేపు జరగబోయే ఎలక్షన్స్ జరుపుకొని ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీని అందరు సభ్యులని మేము త్వరలో ఎన్నుకోబోతున్నాము. భారీ బహిరంగ సభ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాము. దాని ముఖ్య ఉద్దేశం మాది. మీరు మాట్లాడతారా? రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం కేంద్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న దళిత దండోరా దీక్షకు మద్దతుగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ గౌడ్, జిల్లా నాయకులు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగళి రాములు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి దళిత గిరిజన దండోరా ప్రోగ్రామ్ని ప్రతి ఊరిలో అవి చేయాలి. అలాంటి కార్యక్రమాలు చేయాలంటే యూత్ కాంగ్రెస్ అయితేనే చేయగలుగుతారని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని పల్లెలలో, గూడాలలో, తండాలలో ఈ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయాలని, దాని గురించే ఈరోజు మొదటి రోజుల దీక్షను యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి కేసీఆర్ చేసినటువంటి తప్పుడు పనులను గిరిజనులను ఎంత మోసం చేసిండో, ఎస్సీ ఎస్టీలను అందరినీ మోసం చేయడం జరిగింది. అతను చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను మరి మనము యూత్ కాంగ్రెస్ యువకులందరూ కూడా ప్రతి వాడకు, ప్రతి బ్లాక్కు, ప్రతి బూత్కు వెళ్ళి మీరు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా ఊరున అధికారం కోసం పోయినరు, రాజీనామా చేసి మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవండి. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇవాళ పేద బిడ్డలందరూ, అదేవిధంగా అన్ని కులాలు, అన్ని వర్గాల బిడ్డల్ని ఆదరించి ఐక్యం చేసి అందరి సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ వెంట ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది. మీ బతుకులు మార్చేంత వరకు మీకు తోడుగా ఉంటుంది. మంచి పరిపాలన అందిస్తుందని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని సందర్భంగా తెలియజేస్తూ
మా సోదరుడు మరి పిలుపు మేరకు రేవంత్ అన్నకు మద్దతుగా ఈరోజు దీక్ష చేయడం జరుగుతున్నది. నేను పిలవగానే ఒక ఫోన్ కాల్ ద్వారా మా అక్క సీతక్క గారు రావడం జరిగింది. అక్కకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా చల్ల నరసింహారెడ్డి గారు, అలాగే దేవ భాస్కర్ రెడ్డి గారు, ఏనుగు జంగారెడ్డి గారు, వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు, బడంపేట్ మున్సిపల్ అమరేందర్ రెడ్డి అన్న గారు, అలాగే బోయపల్లి గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ దీక్షలో పాల్గొన్న మధు, అలాగే మన బాబన్న గారు, వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ దీక్ష దేని గురించి అంటే కేసీఆర్ గారు హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేపించాడు. దాని గురించి అక్కడ దళితులకు 10 లక్షల రూపాయలు, అక్కడ దళిత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కేసీఆర్ గారు డ్రామా ఆడుతున్నాడు. దళితులు ముఖ్యమంత్రి చేయలేని దళితుడు అక్కడ మళ్ళా దళితులకు 10 లక్షలు ఇస్తానున్నాడు. అది మోసపోతారు అని మేము తెలియజేయడం జరుగుతున్నది. అలాగే 119 నియోజకవర్గాల్లో ఒక హుజురాబాద్ నియోజకవర్గం ఒకటే కేసీఆర్ కాదు, ఇది 118 నియోజకవర్గాల్లో కూడా 10 లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నామని మా యొక్క మనవి. అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు. తక్షణమే ఆమె పార్టీ మారారు. సిపి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సరికొత్త అవతారం ఎత్తారు. అటు రాజకీయాలతో ఇటు టీవీ షోలతో బిజీగా ఉండే రోజా సడన్గా టీచర్గా మారిపోయారు. ఓ పాఠశాలలోని తరగతి గదిలోకి వెళ్లి బోధన చేశారు. 9వ తరగతి సోషల్ సబ్జెక్టులోని భూమి మనం అనే పాఠ్యాంశాన్ని బోధించారు. పాఠ్యాంశంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాపట్టారు. చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం అత్తూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. 27.83 లక్షల వ్యయంతో నాడు నేడు పనుల కింద 27.83 లక్షల వ్యయంతో నాడు నేడు పనుల కింద రూపురేఖలు మార్చిన ప్రభుత్వ స్కూలు భవనాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఓ క్లాస్ తీసుకున్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని, అలాగే విద్యార్థులు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలన్నారు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా మిరాకిల్స్ జరుగుతాయని అన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే రోజా చెప్పారు. నాడు నేడు కింద పాఠశాలలను సీఎం జగన్ ఆధునీకరిస్తున్నారని ఎమ్మెల్యే రోజా వివరించారు. नमस्तस्यै 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 नमो नमः तद्दिष्णा परमं पदकं सदा पश्यन्ति सूरयः देवी भजक्षुरादतं तद्दिष्णासो विभञ्जवो जातम् పెద్దలు నగరి మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్కి, వైస్ చైర్మన్కి, విచ్చేసిన మున్సిపల్ స్టాఫ్కి, కౌన్సిలర్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద గూగుల్లో వెతికి తెలుసుకొని ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తే 100% ప్రతి మనిషి సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంబీఓ గారు నన్ను చాలా పొగిడేశారు. నిజంగా నేను మీకు ఎమ్మెల్యే అవడం మీకు ఎంత అదృష్టం నాకు తెలియదు, కానీ నగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడం నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అసెంబ్లీలో నా గౌరవాన్ని నిలిపారు. ఈరోజు నేను గౌరవంగా నా ఊరు నగిరి అని చెప్పుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. రాబోయే కాలంలో నా పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళ ఊరు నగిరి అని చెప్పే పరిస్థితి. సో అంత ప్రేమ అభిమానాన్ని మీరు పంచారు కాబట్టి ఇది రుణం తీర్చుకోలేనిది ఎంత పని చేసినా కూడా. అందుకే నిరంతరం
మీరు కోరుకున్నట్టు మీ సమస్యలు తీరుస్తూ మీకు అందుబాటులో ఉంటూ మీ ఆశీర్వాదాలు పొందుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. మేజర్ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడా రంగాల్లో రాణించాలన్న ఎమ్మెల్యే జోగురామన్న. నగరంలోని షేక్పేటలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన. పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కొడంగల్లో చేయూతను అందిస్తున్న కిసాన్ బంధు సంస్థ. అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం. సూర్యాపేట జిల్లా ముకుందాపురం వద్ద అదుపు తప్పి కారు బోల్తా. అమలాపురం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.